అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది షిరిడీలో పంచముఖ విష్ణు గణపతి ఆలయానికి వెళ్ళేటువంటి రూట్ ఇది. షిరిడీలో చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇది మనం మొదట మన ఛానల్లోనే పెట్టడం జరుగుతుంది. ఈ చాలా పవర్ఫుల్ గణపతి షిరిడీకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాయిబాబా టెంపుల్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ప్రత్యేకించి ఆటో మాట్లాడుకుని వెళ్ళి వచ్చాను. నా ఒక్కడికి రాను పోను 150 రూపాయలు ఛార్జ్ చేశాడు. 200కి తక్కువ రానంటే బేరం అడిగితే 150 రూపాయలకి తీసుకెళ్ళాడు. 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇది చాలా పల్లెటూరు, బాగా పల్లెటూరులో వెళ్ళినట్టు ఉంటుంది. పంచముఖ విష్ణు గణపతి ఆలయం చాలా అద్భుతంగా ఉందండి. ఆయన పవర్ఫుల్ దేవుడు. ఈ ఆలయానికి వెళ్ళి ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని మనం ఏది కోరుకుంటే అది అయిపోతుందని చెప్పారు. అది చాలామందికి అలా జరిగిందట. అందుకని నేను ప్రత్యేకించి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ వినాయకుడి గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను బయలుదేరి వెళ్తున్నానండి. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. దాని ప్రక్కనే ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. వెళ్ళి దర్శించుకుందాం రండి. ఇదిగోండి, రోడ్డు ప్రక్కన చూడండి, చక్కగా గోధుమ పంట పండింది, ఇంకా కోతకు వచ్చేసింది. బంగారంలా ఉందండి, బంగారపు రంగులో ఉంది. ఇక్కడ ఎక్కువగా గోధుమలు బాగా పండిస్తారు. అందరూ గోధుమలు ఎక్కువగా తింటారు. మన ఆంధ్రప్రదేశ్లో వరి ఎక్కువ పండుతుంది, మనం ఎక్కువ రైస్ వాడతాము. వీళ్ళు ఎక్కువ గోధుమలు వాడతారు. ప్రతిదానికి గోధుమ రొట్టెలు ఎక్కువగా తింటారు. అది చాలా బలం అని వాళ్ళు తలుస్తూ ఉంటారు. చూడండి, గణపతి ఆలయానికి వచ్చేసాం. పంచముఖ విష్ణు గణపతి మందిర్. చూడండి, వేణుగులు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడికి మన తెలుగు వాళ్ళు కూడా రావడం జరిగిందండి. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే, రాజమండ్రి నుంచి వచ్చారని చెప్పారు. ఇదిగోండి, పంచముఖ విష్ణు గణపతి ఆలయం చూడడానికి చాలా బాగుందండి. లోనికి వెళ్ళి ఆలయాన్ని చూద్దాం రండి. షోడశ గణపతి సహిత శ్రీ పంచముఖ విష్ణు గణపతి క్షేత్రం మహత్యం. బాబావారి అనుగ్రహం ద్వారా శ్రీ జ్ఞానసాయి కేంద్రం ట్రస్టు ఈ ఆలయాన్ని నిర్వహిస్తుంది. ఈ ఆలయంలోని మూల విరాట్టు అతి విశిష్టమైనది. ఎడమ చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో చక్రం, అంకమునందు మహాలక్ష్మితో ఆదిశేషువునిపై కొలువు తీరే అధికారం ఒక మహావిష్ణువుకే చెందుతుంది. అలా కాకుండా ఇక్కడ గణపతికి కూడా అలాంటి అవకాశం దొరికింది. పంచముఖాలకి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచముఖాలకి ప్రతిరూపాలు. గణపతి ఎదురుగా ఉన్నటువంటి మూషికరాజం చెవిలో తమ సమస్యలు కానీ కోరికలు కానీ చెప్పుకుంటే తప్పనిసరిగా నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. చాలామంది తెలిసినటువంటి వారు ఇక్కడికి వచ్చి ఈ గణపతి ఆలయాన్ని దర్శించి గణపతి ఎదురుగా ఉన్నటువంటి ఆ మూషిక వాహనం చెవిలో వారి యొక్క సమస్యలు, కోరికలు చెప్పుకుంటున్నారు. అవి చాలామందికి నెరవేరుతున్నాయని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, ఆ మూషికరాజం చెవిలో మగవాళ్ళు కుడి చెవిలో చెప్పాలి, ఆడవాళ్ళు ఎడమ చెవిలో చెప్పాలి. ఇలా చెప్పిన తర్వాత 41 రోజుల వరకు మీరు కోరుకున్నటువంటి కోరికను ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలి. ఆ తర్వాత మీ కోరికలు తీరుతాయి. కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ విఘ్నేశ్వరుణ్ణి, ఆ మూషికరాజంని దర్శించుకోవాలి. ఇలాగే భక్తులందరూ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలయం. షిరిడీలో ఉన్నది. చాలామందికి తెలియదని నేను వీడియోలో పెడుతున్నాను. దయచేసి ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.
మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ తెలియనటువంటి విషయాలు అందరికీ తెలుస్తాయి. షిరిడి వచ్చి బాబాని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. అందుచేత మా ఛానల్లో పెట్టడం జరిగింది. మా పురాణ అమృతం ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. పాత వాళ్ళైతే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి, వారికి కూడా ఈ దివ్యమైన అవకాశం కల్పించిన వారు అవుతారు. అదిగోండి, మహాగణాధిపతి అయి నమః. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఆ వచ్చే దారిలో గోధుమ పంట కూడా ఎలా పండుతుందో మనం చూడొచ్చు. మన ఆంధ్ర వారికి ఈ గోధుమ పంట గురించి పెద్దగా తెలియదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చేను తీయటం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు.